guys, welcome back to my channel Magics by Mom. సరికొత్త టేస్టీ అండ్ యూనిక్ రెసిపీతో నేను ముందుకు వచ్చేసాను. రెగ్యులర్గా బ్రెడ్ హల్వా తిన్న వాళ్ళకి బోర్ కొట్టినట్లయితే సంథింగ్ ఇన్నోవేటివ్గా టేస్టీగా డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్న వాళ్ళకి నా ఈ రెసిపీ చాలా నచ్చుతుంది. ఇది నేను మిల్క్ బ్రెడ్తో చేశాను. ఇది వచ్చేసి వీట్ బ్రెడ్తో చేశాను. మీకు ఏ రెసిపీ కావాలంటే ఏ బ్రెడ్ కావాలంటే ఆ బ్రెడ్ తీసేసుకొని పదండి చేసేద్దాం. ముందుగా బ్రెడ్స్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది మిల్క్ బ్రెడ్, ఇది వచ్చేసి బ్రౌన్ బ్రెడ్. నేను రెండింటితో చూపించబోతున్నాను ఎందుకంటే మిల్క్ బ్రెడ్ మైదా కొంతమంది వాడతారు, మనకి అది అంత హెల్దీ కాదు. మనం ఈ బ్రౌన్ బ్రెడ్ వీట్ బ్రెడ్ అయితే అందరూ చక్కగా వాడుకోవచ్చు, ఏమి ఇష్యూ ఉండదు. కాబట్టి నేను రెండింటితో చూపించబోతున్నాను. ముందుగా ఆయిల్ని హీట్ చేసుకొని పెట్టుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ప్యారలల్గా అవి ఆయిల్ వేడెక్కి బ్రెడ్స్ కాలే లోపు నేను సిరప్ రెడీ చేసుకుంటున్నాను. ఒక గిన్నె పెట్టాను, దీంట్లో ఒక గ్లాస్ చక్కెర పోసాను. ఈ గ్లాస్తో ఇది అప్రాక్సిమేట్లీ 250 గ్రామ్స్ ఉంటుందండి. దీంట్లో హాఫ్ గ్లాస్ వాటర్. ఈ షుగర్ కొద్దిగా తీగ పాకం లైట్గా మెల్ట్ అవ్వాలి, జస్ట్ అంతే. నేను మీకు చూపిస్తాను పాకం ఎలా రావాలో. మనం ఇప్పుడు బ్రెడ్స్ని ఫ్రై చేసుకుందాం. ఇది మనం సిమ్లో చేసుకోవాలి, అప్పుడే బ్రెడ్ క్రిస్పీగా వస్తుంది. ఇలా క్రిస్పీగా వచ్చినప్పుడే మనకి బ్రెడ్ కాజా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్టేజ్లో మనం దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. మన ఈ సిరప్లో ఒక 2 ఇలాచి, ఒకసారి ఇలాచి వేసుకున్న తర్వాత ఇది సిమ్లోనే ఉంచుకోవాలండి, లేకపోతే మనం పాకం ఆడిపోయే ఛాన్స్ ఉంది. ఒకసారి ఇలా కలియబెట్టుకుంటే ఇది మొత్తం కరిగిపోతుంది చక్కెర అంతా. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు సిమ్లో మనం ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ మనం ఇలా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆయిల్ వాడుతున్నాను ఫ్రెండ్స్, ఒకవేళ మీకు నెయ్యిలో కావాలంటే నెయ్యిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా మనం మొత్తం ఆయిల్ అంతా డ్రైన్ అయ్యేటట్టు చూసుకోవాలి, లేకపోతే ఆయిలీ ఉంటుంది. కాబట్టి బాగా మొత్తం ఆయిల్ అంతా ఇలా వడగొట్టుకున్న తర్వాత మనం దీన్ని పక్కకు తీసుకోవాలి. ఇది బ్రౌన్ బ్రెడ్ కదా, అందుకని మీకు కొంచెం కలర్ ఎక్కువ అనిపిస్తుంది. బట్ మీకు మిల్క్ బ్రెడ్ అయితే ఇంత కలర్ రావాల్సిన అవసరం లేదండి. మీరు త్వరగా తీసేస్తే ఆ క్రంచీనెస్ పోతుంది. కాబట్టి చూసుకొని అది క్రిస్పీగా అయిన తర్వాతే మీరు చక్కగా తీసేసుకోవాలి. చూడండి, పాకం ఆల్మోస్ట్ అయిపోయింది. జస్ట్ మనకి ఇలా కరిగితే సరిపోతుంది. పాకం అలా ఏం రావాల్సిన పని లేదు, ఎందుకంటే మనకు ఈ బ్రెడ్ ఏదైనా సరే లిక్విడ్ని త్వరగా అబ్జార్బ్ చేసుకుంటుంది. కాబట్టి మనకు జస్ట్ ఇది పాకం జస్ట్ చక్కెర అంతా కరిగితే సరిపోతుంది. ఇప్పుడు నేను ఫ్రై చేస్తున్నది మిల్క్ బ్రెడ్. ఈ మిల్క్ బ్రెడ్ చూడండి వైట్గా ఉంది, ఎందుకంటే ఇది బ్రౌన్ కలర్లో లేదు కాబట్టి మనకి ఇది ఎక్కువ వేగాల్సిన పని లేదు. కొంచెం మంచి లైట్ బ్రౌన్ అవుతూనే మనం దీన్ని ఫ్లిప్ చేసేసుకొని తీసేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా. ఈ స్టేజ్లో మనకి ఇది బ్రెడ్ కంప్లీట్గా ఫ్రై అయిపోయినట్టు. లాస్ట్ స్టెప్, ఈ క్యాష్యూ నట్స్ని మనం మంచి గోల్డెన్ కలర్ వచ్చేటట్టు మనం ఇవి ఫ్రై చేసుకుందాం. ఇవి మనం గార్నిషింగ్ పనికి వస్తుంది. చూడండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చింది కదా. ఈ క్యాష్యూ నట్స్ని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ ఇందులో వేసుకుందాం. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఈ బ్రెడ్ పీసెస్ని ఇలా సిరప్లో వేయడం వల్ల ఈ సిరప్ని బ్రెడ్ స్లైస్ చక్కగా అబ్జార్బ్ చేసుకుంటాం. చల్లబడిన తర్వాత ఏమవుతుందంటే ఈ పాకం సరిగా పట్టుకోదు, అప్పుడు మనకి ఇది బ్రెడ్ అంతా టేస్టీగా ఉండదండి ఈ బ్రెడ్ కాజా. కాబట్టి ఈ వేడిగా ఉన్నప్పుడే తీసేసిన వెంటనే మనం ఈ సిరప్లోకి వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 1 సెకండ్ పెట్టిన తర్వాత ఇలా ఫ్లిప్ చేద్దాం. ఫ్లిప్ చేసిన వెంటనే తీసేద్దాం. నేను ఇలా ఫోర్సిప్ వాడుతున్నాను కాబట్టి బ్రెడ్ విరక్కోకుండా చక్కగా వస్తుంది. ఎక్సెస్ పాకం అంతా మనం డ్రైన్ చేసేసుకున్న తర్వాత డైరెక్ట్గా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మీరు ఇలా క్విక్గా చేయగలిగితే 2-3 స్లైసెస్ కూడా ఒకటేసారి వేసేసుకోవచ్చు. ఇలా పక్కన మనం వెంటనే గార్నిషింగ్కి అరేంజ్ చేసేసుకున్నామంటే మన పని అయిపోతుంది. ఇదేమో మిల్క్ బ్రెడ్ కాజా, ఇదేమో వీట్ మిల్క్
బ్రెడ్ కాజా. ఇప్పుడు ఇవి రెండింటిని మనం క్యాష్యూ నట్స్తో గార్నిష్ చేసుకుందాం. ఇది రెగ్యులర్గా బ్రెడ్ హల్వాకి కొంచెం మాడిఫై చేశానండి నేను. దిస్ ఇస్ మై ఓన్ రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది, పైన క్రంచీగా, లోపల జ్యూసీగా. పాయసం కంటే తక్కువ టైంలో మనం చేసేసుకునే ఈజీ అండ్ టేస్టీ స్వీట్ ఇది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మనం వీట్ బ్రెడ్ని గార్నిష్ చేద్దాం. చూడటానికి కొంచెం బ్రౌన్గా అనిపిస్తుంది, బట్ టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసింది కదా, తెలిసేది ఎలా ఉందో ఏంటో. Subscribers, please subscribe to my channel and support me. And if you already subscribed to my channel, and please comment, like, and మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇదండి ఇవాళ నా రెసిపీ బ్రెడ్ వీటా. ఎంతో టేస్టీ అయినా ఎమ్మీ అయినా బ్రెడ్ వీటా మీకోసం. బ్రెడ్ కాజా చూడండి, బయట క్రంచీగా, లోపల జ్యూసీగా ఉంది. If you like my video, please support me, subscribe to my channel. Bye bye guys, see you again.